నమస్తే అర్చన మేడం. నమస్తే ఉషా గారు. చాలా మంది అడుగుతూ ఉంటారు నెగిటివ్ నుంచి పాజిటివ్లోకి అసలు ఏ విధంగా టర్న్ అవ్వచ్చు, అండ్ నెగిటివిటీతోనే ఎక్కువగా ఉంటూ ఉన్నాం. మనకంటే ఒక విల్ పవర్ ఉంటుంది, దాన్ని గుర్తించినప్పుడు ప్రతిదీ పాజిటివ్ వేలో ఉంటుందని చెప్తూ ఉంటారు మీరు. సో దాన్ని మనం అసలు ఏ విధంగా గ్రాప్ చేసుకోవాలి అంటారు? మన విల్ పవర్ని మనం ఏ విధంగా అసలు గుర్తించాలి అంటారు? ప్రతి ఒక్కరికి ఆ విల్ పవర్ అనేది ఉంది ఉషా గారు, ఇన్సైడ్ అంటే మన లోపల నుంచి. మనం ఎప్పుడైతే మన గురించి మనం తెలుసుకుంటామో అవన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. ఎస్, నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నాకు విల్ పవర్ ఉంది, ఏదైనా చేయగలను అనే కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా వస్తుంది. సో మన పైన మనం ఫోకస్ చేసినప్పుడు మాత్రమే అస్తమానం మనం బయట వాటికి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాం. బయట సిచ్యువేషన్స్కి ఎలాంటి వాతావరణం ఉంది అనే దానిపైనే డిపెండ్ అయి ఉంటాం చాలా వరకు. అంటే ఒక 2 మెంబర్స్ని తీసుకున్నా కూడా బయట నుంచే అంటే లైఫ్ ఇలా ఉంది, నాకు ఎప్పుడు ఇలాగే జరుగుతుంది అన్న ఆలోచన విధానం, వాళ్ళు యూజ్ చేసే వర్డ్స్ ఏవైతే ఉంటాయో పదాలు, అవి కూడా చాలా పవర్ఫుల్. మనం ఎలా అయితే మాట్లాడుతూ ఉంటామో మన జీవితం కూడా అలా అలా చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే మన థాట్స్కి పవర్ ఉంది అని తెలుసుకున్నాం, అదే విధంగా మన మాటలకు కూడా చాలా అంటే పవర్ ఉంది. అందుకే కదా అలా అనకు తదాస్తు దేవతలు ఉన్నారు అని చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు. మనం మాట్లాడే మాటలు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అవర్ వర్డ్స్ మేక్ అవర్ వరల్డ్. సో ఏదైతే పదాలు మనం యూజ్ చేస్తుంటామో అదే విధంగా మన ప్రపంచం ఉంటుంది. సో ఖచ్చితంగా పాజిటివ్ వాటిపైనే ఫోకస్ చేయాలి. నార్మల్గా మనం చెప్తూ ఉంటాం కదా ఉషా గారు, అఫర్మేషన్స్ చేసుకోవాలి అని, అవన్నీ కూడా పాజిటివ్ స్టేట్మెంట్సే కదా మనం చెప్పేవన్నీ కూడా. ఎందుకు పాజిటివ్గా చెప్తున్నాము? ఎందుకంటే ఎప్పుడైతే పాజిటివ్గా రిపీటెడ్గా మన మైండ్కి ఇస్తూ ఉంటామో ప్రోగ్రామ్ అయిపోతూ ఉంటుంది మన మైండ్. ఎప్పుడైతే ప్రోగ్రామింగ్ అవుతూ ఉంటుందో డెఫినెట్గా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. అందుకే మనం అఫర్మేషన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఆ పదాలు ఎప్పుడు కూడా పాజిటివ్గా వాడాలి. ఈవెన్ పడుకున్నప్పుడు కూడా మనము ఏదైతే మనకు కావాలో దానిపైన దృష్టి పెట్టి అలాంటి పదాలు వాడుతూ పడుకోవాలి. పడుకునే ముందు ఎలా అంటే సంపద, సమృద్ధి, ఐశ్వర్యం, డబ్బు ఇలా కావాలి అనుకోండి, ఆరోగ్యం, ఐశ్వర్యం. సో ఈ పాజిటివ్ వర్డ్స్ యూజ్ చేయడం వల్ల కూడా పడుకునేటప్పుడు, ఎందుకంటే ఆల్ఫా స్టేట్లోకి వెళ్ళిపోతుంది మన మైండ్, మన సబ్ కాన్షియస్ మైండ్. సో అది మాత్రమే గ్రహిస్తూ ఉంటుంది మనం జస్ట్ నిద్రలోకి జారుకునే టైంలో. సో పాజిటివ్ వర్డ్స్ అనుకోవచ్చు. అండ్ మన మామూలుగా కంపాషన్, లవ్, ప్యాషన్, సక్సెస్ అని చెప్పేసి ఇలాంటివి అనుకున్నా కూడా ఓకే. నిజంగా ఈ వర్డ్స్ పడుకున్నప్పుడు అనుకుంటూ ఉన్నప్పుడు ఉషా గారు, మా పిల్లలు కూడా వాళ్ళకు కూడా అలవాటైపోయింది. లవ్, హ్యాపీనెస్, ప్యాషన్, సక్సెస్ అని చెప్పేసి వాళ్ళు కూడా ఆటోమేటిక్గా అంటూ ఉంటారనమాట. అంటే డెఫినెట్గా పాజిటివ్ వర్డ్స్కి పవర్ ఉంది, వాటి ఇన్ఫ్లుయెన్స్ మన మైండ్ పైన కూడా ఉంటుంది. అంటే మన ప్రపంచం కూడా అదే విధంగా మారిపోతూ ఉంటుంది అనమాట. ఎంతసేపు నెగిటివ్ పదాలు వాడుతూ నెగిటివ్ పైన ఫోకస్ చేసామనుకోండి, అదే విధంగా అయిపోతూ ఉంటుంది మన లైఫ్. సో వర్డ్స్కి కూడా చాలా పవర్ ఉంది. ఓకే. సో అంటే ఏ విధంగా అంటారు మేడం, వాటిని మనం ఏ విధంగా ఓవర్కమ్ చేసుకోవచ్చు నెగిటివ్ని, అండ్ మన వర్డ్స్కున్న పవర్ని మనం ఏ విధంగా పాజిటివ్ ఎనర్జీలా టర్న్ చేసుకోవచ్చు అంటారు? మామూలుగా ఉషా గారు, మనలో నెగిటివిటీ ఉన్నప్పుడు నిజంగా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, పోనోపోన టెక్నిక్ ఉంది. ఆ వర్డ్స్ ఎంత పవర్ఫుల్ చెప్పండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ అని చెప్పుకుంటూ ఉంటాం కదా. దట్ మీన్స్ మనలో నెగిటివిటీ ఉన్నా కూడా అంటే ఎలా మార్చుకోవాలి అంటున్నారు కదా. డెఫినెట్గా ఈ 4 వర్డ్స్ యూజ్ చేస్తే గనక చాలా పవర్ఫుల్. ప్రతిసారి మనం థ్యాంక్ యూ అని చెప్పుకున్నాం అనుకోండి, మన చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే అస్తమానం బయట వాటికి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాం, మన చుట్టూ ఉండే ఆరా కూడా నెగిటివ్గా అయిపోతూ ఉంటుంది అనమాట. నెగిటివ్ ఎనర్జీ కలెక్ట్ చేసుకున్నాం. సో ఆ నెగిటివిటీ పోవాలి అంటే ఈ వర్డ్స్కి చాలా హై పవర్ ఉంటుంది. సో ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ అని అన్నాం అనుకోండి, ఖచ్చితంగా మన చుట్టూ ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ అవుతుంది. అండ్ ఎవరైనా కూడా కొంతమంది మనని హర్ట్ చేసే మాటలు మాట్లాడుతూ ఉండొచ్చు, తొందరగా మనం బాధపడిపోతూ ఉంటాం కదా, మనం ఇమోషనల్ గా ఫీల్ అవుతాం, ఎందుకు ఇలా అన్నారు, ఎందుకంటే వర్డ్స్కి అంత పవర్ ఉంది చూసారా. వాళ్ళు మనల్ని అప్రిషియేట్ చేసినప్పుడు హ్యాపీ అవుతాం, వాళ్ళు మనం తిట్టినప్పుడు ఏదో ఒకటి క్రిటిసైజ్ చేసినప్పుడు మళ్ళీ డీలా పడిపోతూ ఉంటాం, బాధపడిపోతూ ఉంటాం. అంటే వర్డ్స్ ఎంత ఎఫెక్ట్ చూపిస్తున్నాయి మన పైన. ఒకవేళ మనం గనక మన సెల్ఫ్ అంటే మన స్ట్రెంగ్త్ అనేది మనం తెలుసుకున్నప్పుడు, మన ఇన్నర్ పొటెన్షియల్ మనం తెలుసుకున్నప్పుడు, మన పైన మనకి ప్రేమ ఉన్నప్పుడు ఎటువంటి మాటలకు కూడా మనం ప్రభావితం కాము. చాలా స్ట్రాంగ్ గా ఉంటాం. ఎప్పుడైతే ఇన్నర్ నుంచి మనం స్ట్రాంగ్ గా ఉంటామో ఎటువంటి మాటలు ఇన్ఫ్లుయెన్స్ అవ్వవు. అందుకని మనము సెల్ఫ్ లవ్ అనేది పెంచుకోవాలి. మన పైన మన ప్రేమను ఎప్పుడైతే పెంచుకుంటామో ఖచ్చితంగా నెగిటివిటీ ఉండదు ఉషా గారు. ఈ గ్రాటిట్యూడ్ అండ్ సెల్ఫ్ లవ్ చాలా ఇంపార్టెంట్ మనకి. మనం పాజిటివ్గా మారడానికి, నెగిటివ్ నుంచి పాజిటివ్కి రావాలి అంటే గ్రాటిట్యూడ్ ఫాలో అవ్వాలి, సెల్ఫ్ లవ్, మన పైన మనకి ప్రేమ ఉండాలి. అందుకని అంటే మామూలుగా చిన్న టెక్నిక్ ఏంటి అంటే, లేవగానే ఎప్పుడైనా కానివ్వండి, మీరు రూమ్లో అటు ఇటు వెళ్తున్నా కూడా రూమ్లో ఒక మిర్రర్ ఉంది అనుకోండి, జస్ట్ పాజ్ ఫర్ ఎ మినిట్, ఒక నిమిషం ఆగండి, మిర్రర్లో చూసుకోండి, మీకు మీరు చెప్పుకోండి, ఐ లవ్ యూ, ఐ రెస్పెక్ట్ యూ, ఐ యాక్సెప్ట్ యూ,
అని చెప్పి చెప్పుకోవాలి. బికాస్ మనం ఒకవేళ లావుగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, నల్లగా ఉన్నా, కొన్నిసార్లు మనకి మనం ఇష్టపడము. అలా ఉన్నప్పుడు అబ్బా నేనే ఎందుకే నల్లగా ఉన్నా, ఇంట్లో అందరు తెల్లగా ఉన్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కదా. ఈవెన్ నేను కూడా చిన్నప్పుడు అనుకునేదాన్ని ఉషా గారు. అండ్ ఇంట్లో కూడా మనం డార్క్ ఉన్నాం అనుకోండి అంటూ ఉంటారు, అది కామన్. నల్లగా ఉంది, అందరు తెల్లగా ఉన్నారు ఫ్యామిలీలో, నువ్వు మాత్రమే నల్లగా ఉన్నావు, ఆ విధంగా అంటూ ఉంటారు. పొట్టిగా ఉన్నావు, కానీ చిన్నప్పటి నుంచి మనం వినడం వల్ల నెగిటివ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో మనం అది చేంజ్ చేసుకోవాలి. మనకు ఒక టాలెంట్ ఉంది, ఇవన్నీ అవుటర్ చూసే వరకే. ఇన్నర్ నుంచి ఎప్పుడైతే మనం బ్యూటీగా అంటే బ్యూటిఫుల్గా ఇన్నర్ నుంచి ఉన్నామనుకోండి, నిజంగా ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. వాళ్ళు ఏమన్నా కూడా మనం లైట్ తీసుకుంటాం. సో అలా ఇన్నర్ నుంచి మనం స్ట్రాంగ్ అవ్వాలి అంటే సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనల్ని మనం ఎలా ఉంటే అలా, పొట్టిగా ఉండని, లావుగా ఉండని, ఏ విధంగా ఉన్నా ఫస్ట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అవర్ సెల్ఫ్. మనల్ని యాక్సెప్ట్ చేసుకోవాలి. ఐ లవ్ యూ, థ్యాంక్స్ చెప్పుకోండి. మీ సబ్ కాన్షియస్ మైండ్ ఆటోమేటిక్గా మీకు కనెక్ట్ అవుతుంది. మీరు ఎలా అయితే ఆ విధానంగానే మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. సో ఉన్న వాటికి గ్రాటిట్యూడ్ చెప్పండి. ఈ రెండు గనక ఫాలో అయితే ఉషా గారు మన లైఫ్లో నెగిటివిటీ ఉండదు. ఏదైనా కూడా పాజిటివ్గా ఆలోచించే మైండ్ సెట్ మనకు వచ్చేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే మనం ఇన్నర్గా స్ట్రాంగ్ ఉంటామో, ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ఉషా గారు. మామూలుగా ఉషా గారు ఒక బెలూన్ మనం తీసుకున్నప్పుడు ఏదైనా ఇట్లా మనం పిన్తోని చేసామనుకోండి, పెన్ చేసామనుకోండి, ఖచ్చితంగా అది పగిలిపోతుంది బెలూన్. అంటే మనం ఇంత సెన్సిటివ్గా ఉన్నామనుకోండి లైఫ్లో, ఎవరైనా మాటలతోని మనం ఏదో ఒకటి అంటూ ఉంటారు, వాటికి ప్రభావితం అయిపోతూ ఉంటాం, దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. సో పిన్ చేయగానే పగిలిపోతుంది బెలూన్, అందరికీ తెలిసిందే. అండ్ ఎప్పుడైతే మనం ఇన్నర్ నుంచి స్ట్రాంగ్ అయ్యామో, మన పైన మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెంచుకున్నామో, డెవలప్ చేసుకున్నామో, ఖచ్చితంగా ఇది సైలెంట్గా ఉండడం వల్ల, ఆలోచన లేని స్థితిలో మనల్ని మనం కొద్దిసేపు పెట్టుకోవడం వల్ల, మన పైన మనం ప్రేమ పెంచుకోవడం వల్ల పాసిబుల్ అవుతుంది. ఎలాంటి మాటలకి మనం ఎఫెక్ట్ కాము. సో మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకున్నప్పుడు ఎఫెక్ట్ అవ్వము, మనం బ్రేక్ అవ్వము, అంటే ఇమోషనల్గా. సో ఈ బెలూన్ కూడా అంతే ఉషా గారు, ఒట్టిగా పిన్ చేస్తే పగిలిపోతుంది. కానీ ఇక్కడ మనం ఒక టూల్ వాడాం, కాన్ఫిడెన్స్, విల్ పవర్ అనేది. ఎందుకంటే ఈ ప్లాస్టర్ అనేది మనం వాడినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా కూడా ఏమన్నా అన్నా కూడా మనం ఎటువంటి ప్రభావితం కాదన్నమాట. మనం ఇమోషనల్గా చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాం, స్ట్రాంగ్గా ఉంటాం. చూడండి, సో ప్లాస్టర్ వేసినప్పుడు మనం ఎవరు ఏమన్నా కూడా మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వము, చాలా స్ట్రాంగ్గా ఉంటాం. సో సేమ్ ఇదే విధంగా ఉషా గారు, ఎప్పుడైతే మనము అంటే ఇమోషనల్గా అంటే చాలా సెన్సిటివ్గా ఉన్నాము అనుకోండి, ఖచ్చితంగా ఎలాంటి మాటలకైనా ప్రభావితం అవుతాం, డిప్రెస్డ్గా ఫీల్ అవుతాం ఎవరేమన్నా కూడా. బట్ ఎప్పుడైతే మనలో ఉన్న విల్ పవర్ని మనం తెలుసుకొని మనం కాన్ఫిడెంట్గా అయినప్పుడు, ఎవరు ఎలాంటి మాటలు మాట్లాడినా కూడా మనకి ఎఫెక్ట్ కాము. సేమ్ విత్ ద బెలూన్. ఇప్పుడు చూసాం కదా ప్లాస్టర్ ఎలా అయితే వేసామో, దట్ మీన్స్ ఎప్పుడైతే మన పైన మనం ప్రేమను పెంచుకున్నామో ఖచ్చితంగా దేనికి ఎఫెక్ట్ కాము. అందుకే సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే ఉషా గారు ఇప్పుడు రన్నింగ్, ఇప్పుడు అప్కమింగ్ క్లాసెస్కి ఏంటి అంటే సెల్ఫ్ లవ్ పైన కూడా మనం ఫోకస్ చేయడం జరుగుతుంది. మెయిన్గా గ్రాటిట్యూడ్, సెల్ఫ్ లవ్ ఎలా డెవలప్ చేసుకోవాలి మనలో. అండ్ ఖచ్చితంగా అన్ని క్లాసెస్లో కూడా మన ఓల్డ్ బిలీఫ్ సిస్టమ్, నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ ఎమోషన్స్ ఎలా క్లియర్ చేసుకోవాలి త్రూ మెడిటేషన్ ప్రాసెస్ అనేది కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ 21 days మనం చేస్తూ ఉన్నాం కదా, దట్ మీన్స్ ఒక హ్యాబిట్ లాగా మారిపోతూ ఉంటుంది 21 days మనం ఇవి ఫాలో అవ్వడం వల్ల. అండ్ అదే ప్రాసెస్ని ఒక 3 months కంటిన్యూ చేశారనుకోండి, టోటల్గా అది మన లైఫ్ స్టైల్ అయిపోతుంది. సో ఖచ్చితంగా ఎంత పాజిటివ్గా అంటే అద్భుతంగా ఉంటుంది మన లైఫ్. ఓకే, సో చాలామంది ఏంటంటే అర్చన మేడం అడిగేది, మాకు సోర్సెస్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలో తెలియట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్లోకి వెళ్ళిపోతున్నాం, బ్లాకేజెస్ ఏర్పడ్డాయి. సో మాకు ఇది అవుతుంది అన్న సంకల్పంతో మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాం, మాకు ఆలోచనలు తదేకంగా నెగిటివ్గానే ఉన్నాయి, డిప్రెషన్ అయిపోతున్నాం, యాంగ్జైటీ వస్తుంది, ఫియర్స్ ఉంటున్నాయని చెప్తున్నారు. ఇవన్నీ ఓవర్కమ్ అవ్వాలంటే అసలు మన మెడిటేషన్ క్లాసెస్ కానివ్వండి, కౌన్సిలింగ్ కానివ్వండి, వాళ్ళకి పర్సనల్గా అసలు ఏ విధమైన హెల్ప్ అవుతుంది అంటారు? ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఉషా గారు. బికాస్ మనం అస్తమానం నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి అంటే మన పైన మనం ఫోకస్ చేయాలి. దట్ మీన్స్ నెగిటివ్ ఆలోచనలు వెళ్ళిపోవాలి కదా. దానికి ఏం చెయ్యాలి అంటే వండర్ఫుల్గా మనం ఎప్పుడు కూడా గ్రాటిట్యూడ్ పైన ఫోకస్ చేయాలి. మన లైఫ్లో ఏదైతే ఉందో దానిపైన దృష్టి పెట్టి కృతజ్ఞత భావం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మనము ఇలా ఉన్నాము అంటే బికాస్ ఆఫ్ బ్లెస్సింగ్స్ కదా, భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు మనకు ఉన్నాయి కాబట్టి ఇంత నార్మల్గా అయితే ఉన్నాం. ఎప్పుడైతే అది గుర్తిస్తామో మనం ఇంకా ఏం కావాలి అని అనుకునేది ఆటోమేటిక్గా మన దగ్గరికే వస్తూ ఉంటాయండి. సో గ్రాటిట్యూడ్ అనేది మెయిన్ థింగ్. అండ్ తర్వాత సెల్ఫ్ లవ్, మన పైన మనకు ప్రేమ ఉండాలి. మనం ఎలా ఉన్నా సరే ఫస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేయాలి.
చేసిన తర్వాతనే మనం ఏది కావాలన్నా కూడా ఫర్దర్గా వెళ్ళొచ్చు. సో ఫస్ట్ స్టెప్ అన్నమాట, మన పైన మనని ప్రేమ పెంచుకోవాలి మెయిన్గా. సో మన క్లాసెస్ డెఫినెట్గా యూజ్ అవుతాయి ఉషా గారు. మనము గ్రాటిట్యూడ్ ఛాలెంజ్ అనేది కూడా ఫాలో అవుతూ ఉంటాం 21 డే క్లాసెస్లో. సో సెల్ఫ్ లవ్ అనేది కూడా ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది కూడా మనం టిప్స్ అండ్ టెక్నిక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మిర్రర్ టెక్నిక్ ఇలాంటివి చిన్న చిన్న కాన్సెప్ట్స్ తీసుకొని ఎలా ఓవర్కమ్ చేయాలి, మన పైన ప్రేమను ఎలా పెంచుకోవాలి అనేది డెఫినెట్గా, అంటే గ్రాటిట్యూడ్ ఛాలెంజ్ కానివ్వండి, సెల్ఫ్ లవ్, కొన్ని టిప్స్. ఎందుకంటే మన బిలీఫ్ సిస్టమ్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో ఖచ్చితంగా ఏదైనా కూడా మనం అట్రాక్ట్ చేయగలుగుతాం అనమాట మెయిన్గా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉషా గారు. సో ఎవరైనా సరే మెడిటేషన్ క్లాసెస్ కానివ్వండి అండ్ దాంతోపాటు పర్సనల్గా కౌన్సిలింగ్ కావాలి అనుకున్న అర్చన మేడం అయితే అవైలబుల్గా ఉంటారు. 21 డేస్ మెడిటేషన్ క్లాస్ మళ్ళీ స్టార్ట్ అవబోతుంది. మరి దానికి సంబంధించిన వివరాల కోసం కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.